కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లారు. తెలంగాణలో నేషనల్ హైవేలు, రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. గడ్కరీకి పలు విజ్ఞాపనలు ఇచ్చారు తెలంగాణ సీఎం, మంత్రులు. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లారు. ఇక ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రోజా, ప్రస్తుతం నేను గడ్కరీ నివాసం వద్ద ఉన్నాను. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి హైవేస్ కావచ్చు, దాంతోపాటు RRR ప్రాజెక్టు సంబంధించి వీటన్నిటిని ఖచ్చితంగా ఏదైతే ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. అందుకోసమే 2 రోజుల క్రితం మొదట ఏదైతే రాష్ట్ర రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క, దాంతోపాటు శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి రోడ్స్ పైన, అంటే ఈ సమావేశానికి రావడానికి ముందే తెలంగాణ రోడ్ నెట్వర్క్ మొత్తం పైన కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమీక్ష నిర్వహించారు. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్స్ను నేషనల్ హైవేస్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు RRRకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఆగింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోపక్క మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము, ప్రత్యేకంగా ఏదైతే అటు అంబర్పేట్ నుంచి ఉప్పల్ వరకు నిర్మాణం అవుతున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది మధ్యలోనే ఆగిపోయింది. గత 4-5 ఏళ్లుగా, అంటే అది స్వయంగా నితిన్ గడ్కరీనే దాన్ని ప్రారంభోత్సవం చేశారు. కానీ ఆ ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ తీసుకున్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఇంత ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు ఉండవు. సో ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయం పైన కూడా ప్రత్యేకంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర మంత్రులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అన్ని అంశాలపైన ప్రస్తుతం ఏదైతే సమావేశంలో, అంటే ఈ సమావేశానికి హైవేకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్రంలో ఉండేటటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. వెంటనే వీటన్నిటిని సాల్వ్ చేసే దిశగానే ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా RRRకి సంబంధించి, అంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం కేంద్రమే యూటిలిటీ ఛార్జెస్ను పే చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్రానికి లేఖ రాసింది. ఈ విషయంలో కొంత తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళకు కీలక నిర్ణయం తీసుకున్నారు. RRRకి సంబంధించి, అంటే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి యూటిలిటీ ఛార్జెస్ను రాష్ట్రమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలోనే నితిన్ గడ్కరీకి వినతి పత్రం కూడా ఇచ్చారు. అదే విషయాన్ని మరోసారి ఇప్పుడు స్పష్టంగా ఏ విధంగానైతే ఇక్కడ గుర్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు హైదరాబాద్ విజయవాడకు సంబంధించినటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ హైవేకి సంబంధించి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు ఉంటున్నాయి. కానీ దీన్ని 6 లేన్స్గా మార్చేందుకు మాత్రం అటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి GMR వెనకడుగు వేస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని చెప్తున్నారు. మరోపక్క ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని హైవేలను నేషనల్ హైవేస్గా మార్చాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులంతా కలిసి తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.